Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మార్నింగే కోసేసాను దేవగన్నేరు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ బ్లూమ్ అయినవి ఇవి. నేను ఇంతకుముందు దేవగన్నేరు మార్నింగే బ్లూమ్ అవుతాయి అనుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూనే అవి బ్లూమ్ అవుతాయి. మొన్న బెండకాయలు 2 ఉండే అవి వదిలేసాయి కదా, అవి ఇప్పుడు కోస్తున్నాను. ఇలా ఆర్గానిక్ బెండకాయలు ఇంకెక్కువ మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆర్గానిక్లో. ఇంకా మళ్ళీ నాటుకోవాలి కొన్ని అయితే. ఈ టైంకే నేను ఎందుకు వచ్చానంటే ఈ సొరకాయ ఫ్లవర్స్ కూడా ఇప్పుడే ఈ టైంకే బ్లూమ్ అయితే, కాకపోతే ఇవాళ పూసే ఫ్లవర్స్ లేవు. నిన్న పూసినప్పుడు ఇదే టైంకి పూసాయి అన్నమాట. చూపిద్దాం అనుకున్నాను. మ్యారీగోల్డ్ మన ఊరి నుంచి తీసుకొచ్చాను కదా, మంచిగా నాటుకున్నాయి. వర్షం కూడా పడింది ఇవి పెట్టినప్పుడు. ఇంకొక బెండ మొక్క ఇక్కడ ఒకటి ఉంది కదా, దీనికి మంచిగా ఇప్పుడే వస్తుంది. ఇంకా వేసుకోవాలి బెండ మొక్కలు. ఇందులో బెండ మొక్క ఎదగాలి అంటే ఇంకా ఇదంతా కొంచెం తీసేయాలి. ఇది కర్రీ చేసుకోవచ్చు, బాగుంటుంది. పప్పులో అయినా వేసుకోవచ్చు అంట పొన్నగంట కూర, నాకు ఈ మధ్య తెలిసింది. సరే ఇది పప్పులో కానీ దీంట్లో వేద్దాంలే అని చెప్పేసి. చూడండి, ఇది మొన్నే మొత్తం చీడ పడితే అంతా కోసి పడేసి అనమాట. కానీ మంచిగా వానలకి బాగా ఈరుళ్ళు వచ్చింది. ఇదేంటంటే మొండి మొక్క, అసలు ఎంత తీసినా వస్తూనే ఉంటుంది అన్నమాట. బెండ మొక్కలు నాకు ఇంపార్టెంట్, అందుకని చెప్పేసి దానికి ఇది కూడా వినాయక చవితికి ఈ మొక్క కూడా తీసేస్తా. ఇంకా తోటకూర కూడా ఉంది ఇందులో. ఇది కూడా బాగుందా, చీడ పట్టిందా? బాగానే ఉంది. కొంచెం అంటుంటే చాలు అన్ని మొక్కలలోకి వెళ్తూ ఉంటుంది ఇది. కాకపోతే ఇది కొంచెం బాగాలేదు. కొంచెం తోటకూర కూడా పోస్తాను, ఎందుకంటే ఇవి బాగా పెరిగిపోయి మిగతా మొక్కలకు కొంచెం స్పేస్ని ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇవి పప్పులోకి దాంట్లోకి వాడుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచో చేసుకొని మంచిగా దీంట్లో కంపోస్ట్ అదంతా వేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు చామంతి మొలకలు నాటుకుందాం. బీర మొక్క చూడండి, మొన్న లాస్ట్ వీక్ వారంలో చూపించాను కదా మీకు, ఎంత చిన్నగా ఉండేదో చూసారు కదా. ఒక 1 వీక్కి ఎంత హైట్ వెళ్ళిపోయిందో. ఇది చాలా తొందరగా గ్రో అవుతుంది. ఇంకొక 2 మొక్కలు కూడా పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇది మొత్తం తీసేయాలనుకుంటున్నాను. ఏదన్నా ఒక చిన్న కుండీలో పెట్టుకుంటే ఒకటి అంతే, లేదంటే ఎందుకంటే పోషకాలన్నీ దీనికే వెళ్ళేసి దొండకాయలన్నీ కాయట్లేదు. అందుకని చెప్పేసి ఇది తీసేద్దామని అనుకుంటున్నా. ఇది తీయకపోతే నాకు దొండకాయలే రావు. ఎందుకు ఇంత పెద్దది అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇది చిన్న కొమ్మ ఎందులో పెట్టుకున్నా బ్రతికేస్తుంది. చూడండి ఎంత పెద్ద పెద్దగా. మొత్తం అయితే తీసేసాను, ఎందుకంటే వాము ఎలా అల్లుకుపోయిందంటే ఏదో కొంచెం ఉంటే సరిపోతుంది. ఇది కాదు, మొత్తం కింద పెట్టేస్తాను, లేదంటే ఏదన్నా ఒక కుండీలో. నేల మీద అయితే ఓకే, ఇలా మొత్తం తీసేసాను. ఇందులో కొన్ని హోల్స్ చేసి పెట్టుకుందాం. చామంతులు నాటుకుందాం ఇందులో. ఇక్కడ పెద్ద చామంతి మొక్క ఉంది, దీంట్లోంచి కొన్ని తీస్తాను. ఇది కనపడట్లేదు, వేర్లు ఉన్నాయా లేదంటే ఇంకా వర్షాలు పడ్డప్పుడు నాటుకుంటేనే అసలు ఇంతకు ముందే పెట్టాల్సింది. అసలు అది పైకి ఉండడం వల్ల నాకు కనపడట్లేదు, అందుకే ఇక్కడ తీస్తాను. లేదంటే ఇగో ఇక్కడైతే వేర్లతో సహా వస్తాయి, ఇది కిందికి ఉంది కాబట్టి.
ఇవి ఎంత తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది కూడా మీకు ముందు ముందు వీడియోలలో కూడా చూపిస్తూ ఉంటాను. ఇలా అంట్లతో సహా తెచ్చిపెట్టాను అనమాట. ఈజీగా బ్రతికేస్తాయి, వీటికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇగో ఇక్కడ రూట్స్ కూడా ఉన్నాయి కదా, రూట్స్తో సహా తెచ్చాను అనమాట. ఎల్ల చూడు పల్లి మొక్కలు అయితే బాగా వస్తున్నాయి. ఇంకా ఇవి ఉంచామనుకో అల్లుకుపోతాయి ఇదంతా. ఇది రూట్ తెగిపడింది కానీ చిగురు వస్తుంది ఇక్కడ నుంచి. ఇలా అయితే అన్నీ నాటేసాను. టమాటాలు కూడా చూడండి అన్నీ క్రాప్ దశలో ఉన్నాయి. ఈరోజు అన్ని మొక్కలు కూడా తవ్వాను అన్నమాట. ఇక్కడ గోంగూర, ఇది కూడా కోసుకుందాం కొంచెం. ఇటు గోంగూర, తోటకూర, పనగంటి కూర, 3 ఆకుకూరలు కోసాను కదా. ఈ 3 కలిపి పప్పులో వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఈ 3 కలిపి ఆనియన్స్ కర్రీ చేసుకున్న బాగానే ఉంటుంది. ఈ మధ్య వర్షాలకు మిల్లీ బగ్స్ బాగా వచ్చినాయి. ఇవంతా పండుకొచ్చింది. ఇక్కడ చూడొచ్చు, మొన్న కట్ చేశాను కదా, మంచిగా మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ వస్తున్నాయి. ఎప్పుడైనా మనకు ఓన్లీ మేల్ ఫ్లవర్స్ వస్తే ఇక్కడ చిగుర్లు కట్ చేశాను. ఇక్కడ చూసారా, కట్ చేశాక ఇంకా ఈ 2 వస్తున్నాయి. దీన్ని ఇలా ఈ చెట్టుకే పాకిద్దాం, బాగుంటుంది. ఇది ఒక్కదానికి 3 అల్లుకున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజైతే అప్డేట్ అయితే ఇది గార్డెన్ది. మళ్ళీ ఆ మొక్కలు ఎలా ఉన్నాయనేది కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ కూడా చూడండి, కొంచెం ఇదేదో బంతి అంటారు, ఇవి తోక బంతి ఏదో చెప్పింది అమ్మ. ఇంక మ్యారీగోల్డ్ అయితే బాగానే వచ్చినాయి, బాగానే ఉన్నాయి. ఇవే కొంచెం సెట్ అవ్వలేదు ఇంకా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.